ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాలంటీర్ల పారితోషికం 10,000కు పెంచుతామన్న చంద్రబాబు. ఎన్నికల తర్వాత జగన్ కు సమాజంలో స్థానం ఉండదని స్పష్టీకరణ. వైకాపాకు ఓటమిపై స్పష్టత వచ్చిందన్న తెలుగుదేశం అధినేత. సిట్ కార్యాలయంలో దస్త్రాల దహనానికి కారణం అదేనని విమర్శలు. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఖాయమన్న పవన్. వచ్చే వారం నుంచి మండలాల వారి ప్రచారం చేస్తానని వెల్లడి. ఉగాది వేడుకలతో కళకళలాడిన తెలుగు రాష్ట్రాలు. కొత్త ఏడాది వర్షాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్న పంచాంగకర్తలు. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఈ నెల 23 వరకు విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు నవభారత నిర్మాణానికి ఒక మిషన్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం సహా నెలకు 10,000 రూపాయల పారితోషికం ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. 5 ఏళ్ల పాలన మొత్తం చేదు కారంతో జగన్ నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సమాజంలో జగన్కు స్థానం లేకుండా పోతుందని, కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలతో కలిసి అధినేత చంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొనగా వేద పండితులు ఆశీర్వచనం అందించారు. పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం జరగ్గా త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని ఆయన వివరించారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందన్న పంచాంగకర్త అమరావతి నిర్మాణం చేపడతారని పేర్కొన్నారు. చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి. ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం సర్వవిధ శ్రేయోదాయకంగా తప్పనిసరిగా ఈశ్వరానుగ్రహంతో 128 సీట్లు ఇక్కడ, 24 సీట్లు అక్కడ తప్పనిసరిగా వచ్చి తీరడానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అని చెప్పేసి అమ్మవారి లక్షణాల రీత్యా చెబుతున్నటువంటి వాక్శుద్ధి ఇది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఉగాది సందర్భంగా అంతా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. వైకాపా సర్కారు ఏపీని అధోగతి పాలు చేసిందన్న ఆయన 14 లక్షల కోట్ల అప్పు, 1,50,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో పెట్టిందని గుర్తు చేశారు. మరోవైపు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్న ఆయన వృద్ధులను ఎండలో తీసుకొచ్చి వైకాపా శవ రాజకీయాలు చేసిందని విమర్శించారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తే వాళ్లు ఒప్పుకోలేదన్న చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరని స్పష్టం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ. పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త. అంటే నువ్వేమైనా రద్దు చేసావా? రహస్య జీవో ఇష్యూ చేసావా? సమాధానం చెప్ప నీకు. రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా. మోసం చేస్తున్నావు. రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు. వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ ఉద్యోగం కూడా రాదు. ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను వైకాపా అమలు చేస్తోందన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక ముస్లింలు సహా ఈ గెడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మేలు చేస్తామని హామీ ఇచ్చారు.
దేశం సరైన దిశలో వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రివర్స్లో వెళ్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల్లో గతంలో ఎప్పుడూ చూడని అసహనం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీని దారుణంగా దెబ్బతీసిన వైకాపాకు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకూడదని వ్యాఖ్యానించారు. వైకాపాకు ఓటమిపై స్పష్టత రావడం వల్లే సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఉగాది సందర్భంగా పార్టీకి విరాళాల కోసం వెబ్సైట్ను ప్రారంభించిన చంద్రబాబు తన వంతుగా 99,999 రూపాయలు విరాళమిచ్చారు. ఎలక్టోరల్ బాండ్లు ఉండొచ్చన్న ఆయన, కానీ అవి పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్ధంగా చేయొచ్చని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల విధానం వస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని వివరించారు. పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు 10 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఇవ్వొచ్చునని సూచించారు. మాకు 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. వెల్ విషర్స్ ఇచ్చే డబ్బులు కూడా అకౌంట్ ఫర్ చేసి అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా ఇల్లీగల్ మనీ ఎక్కడ తీసుకోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూశారు. 160 కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? ఆన్లైన్ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకొని విలువల గురించి మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా ప్రజలపైనే ఆధారపడుతున్నాం. అందుకే మీరందరూ ముందుకొచ్చి మీకు తోచిన విధంగా హెల్ప్ చేయాలి. tdpforandhra.com అనేది మీరు ఒకసారి వెళ్తే QR కోడ్ కూడా పెట్టాం. ఇప్పుడు నేను ఒక 99,999 రూపాయలు ఇస్తున్నాను. ఇదే సమయంలో వైకాపాకు ఓటమిపై స్పష్టత రావడం వల్లే సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఇకపై ఇలాంటి చిత్రాలు చాలా కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల తప్పుడు ప్రచారాల్లోనూ వైకాపా నేతలు బరితెగిస్తున్నారని పేర్కొన్నారు. ఓడిపోతామని భయం ఉంది. ఓడిపోతామంటే మళ్ళా తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అని ప్రయత్నాలు చేస్తామంటే కనబడొస్తా ఉంది. రెండోది, ఎవ్రీ డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్. ఏమన్నా నాకైతే అర్థం కాలేదు. నేనేదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ 6 క్యాన్సిల్ చేసేసాం, చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది ఈటీవీ వీళ్ళు వేసేసారు. వీళ్ళు ఎంత ఇదైపోయారు, నేరస్తులు అయిపోయారంటే నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభ్య పెట్టేదని ప్రయత్నం చేస్తుంది. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొని పంచాంగ పఠనాన్ని ఆలకించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు వర్మతో పాటు జనసేన నేతలు పాల్గొనగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలులో పవన్ కళ్యాణ్ నూతన గృహప్రవేశం చేశారు. అనంతరం కూటమి ముఖ్య నేతలు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశమైన పవన్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. వచ్చే వారం నియోజకవర్గంలో మండలాల వారీగా ప్రచారం చేస్తారన్న పవన్ ఆ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. రైతు క్షేమంగా ఉండాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి, ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి, కార్మికులకి ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం. ఈరోజు పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ సావల్యాపురం మండలం గంటావారిపాలెంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. గంటావారిపాలెంలో సీఎం బస కేంద్రంలో జగన్, భారతి ఉగాది పూజలో పాల్గొన్నారు. వేద పండితులు, అర్చకులు తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎం దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం అర్చకులు ఇచ్చిన ఉగాది పచ్చడిని వారు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిల భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నూతన సంవత్సర పంచాంగాన్ని మంత్రి జూపల్లి, సీఎస్ శాంతికుమారి ఆవిష్కరించారు. గాంధీ భవన్లో జరిగిన వేడుకల్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భవిష్యత్తు అత్యంత యోగ్యవంతంగా ఉందని పంచాంగకర్త చిలుకూరి శ్రీనివాసమూర్తి వెల్లడించారు. షడ్రుచులతో సమస్త జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ఉగాది ప్రజలందరి జీవితాల్లో శుభం చేకూర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమంలో ఎక్స్లో ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని, శాంతి, సౌభాగ్యం, మత సామరస్యంతో ఉండాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొనగా వేద పండితులు పంచాంగ పఠనం చేశారు. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న వేద పండితులు మత కల్లోలాలు, వైషమ్యాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పాలకపక్షానికి కొంత కష్టసాధ్యంగా కనిపిస్తోందని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మకర రాశికి చెందిన కేటీఆర్ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని, ఈ ఏడాది మంచి ప్రభావం
కనిపిస్తోందని చెప్పారు. నిలకడగా పట్టుదలతో పనిచేయాలని, మాటను కట్టడి చేసుకుని మృదువుగా మాట్లాడాలని సూచించారు. తర్వాత మాట్లాడిన కేటీఆర్ తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా పండి పంటలు బాగా పండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ నమస్కారం. కాంగ్రెస్ భారసల డిఎన్ఏ ఒకటేనని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న కిషన్ రెడ్డి తర్వాత జహీరాబాద్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులను భాజపాలోకి ఆహ్వానించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రజల కోసం ఆలోచన చేయలేదని, ఆస్తులు పెంచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ను గద్దె దించితే దొంగలు పోయి గజ దొంగలు వచ్చారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పాత గ్యారంటీలే అమలు చేయలేదన్న కిషన్ రెడ్డి తుక్కుగూడ సభకు రాహుల్ గాంధీ వచ్చి కొత్త హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి రాహుల్ గాంధీ ట్యాక్స్ వేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ఆ తెలంగాణను గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబము మరి తన స్వార్థం కోసం వాడుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు అనేక రకాలుగా పోరాటం చేసిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గద్దె దిగాడు. మరి ఈ రోజు మనం తెచ్చుకునేది ఏంది? దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాష్ట్రం. ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? 2 లక్షల రుణమాఫీ చేస్తాం, లేక ఎకరానికి 15,000 ఇస్తాం. అబ్బో ఎన్ని మాటలు మాట్లాడిరో. మరి తగుదునమ్మా అని మొన్న తుగ్గూడం వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిందా రాహుల్ గాంధీ? ముందేకే దిక్కులేదు, ముందు ఇచ్చిన దానికే దిక్కులేదంటే కొత్త ఇచ్చాడు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయన్న కోర్టు ఈ కేసులో కింది కోర్టు విధించిన రిమాండ్ను చట్టవిరుద్ధంగా భావించలేమని స్పష్టం చేసింది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్ ఇతరులతో కలిసి కుట్రపడినట్లు ఈడీ ఆధారాలు చూపించిందని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ పేర్కొన్నారు. హవాలా ద్వారా డబ్బు తరలింపుపైన ఈడీ ఆధారాలు చూపిందన్న కోర్టు గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టేందుకే తనను అరెస్టు చేశారని కేజ్రీవాల్ వాదించగా ఆధారాలు ఉన్నప్పుడు సమయంతో సంబంధం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని వ్యాఖ్యానించింది. సీఎంకు ప్రత్యేక హక్కులేవి ఉండవని, విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనక్కర్లేదని జడ్జి పేర్కొన్నారు. నిందితుడి వీలుని బట్టి విచారణ జరపడం సాధ్యం కాదన్న న్యాయమూర్తి న్యాయ ప్రక్రియ చట్టం ప్రకారమే సాగుతుందని, ఇందులోకి రాజకీయాలను లాగవద్దని స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో భారస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 2 వారాలు పొడిగిస్తూ రావు అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత మార్చి 26న ఆమెకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ గడువు ఇవాళ్టితో ముగియనుండగా ఉదయం కవితను ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. మరో 2 వారాలు రిమాండ్ పొడిగించాలని కోరారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ వాదనతో విభేదించిన కవిత తరపు న్యాయవాది ఆమె రిమాండ్ను పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతున్నా ఆమె ప్రభావితం చేసిందేమీ లేదన్నారు. ఒక దశలో కవిత మాట్లాడేందుకు అనుమతించాలని న్యాయవాది కోరగా అందుకు జడ్జి నిరాకరించారు. అలా మాట్లాడాలంటే ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం కవిత రిమాండ్ను ఈ నెల 23 వరకు పొడిగించారు. కవిత న్యాయమూర్తి అనుమతితో తన భర్తతో కాసేపు మాట్లాడారు. అటు ఢిల్లీ మద్యం కేసులో తన బెయిల్ అభ్యర్థులను పరిశీలించాలని భారస ఎమ్మెల్సీ కవిత మరోసారి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు ఆర్థికంగా లబ్ధి చేకూరలేదని ఆమె లేఖలో తెలిపారు. సిబిఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ ఎక్కువగా జరిగిందని, రాజకీయంగా వ్యక్తిగతంగా ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ నంబర్ను ఛానళ్లలో ప్రసారం చేసి వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారన్న ఆమె ఢిల్లీ మద్యం కేసులో 4 సార్లు విచారణకు హాజరైనట్టు తెలిపారు. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చారని, మొబైల్ ఫోన్ల దర్యాప్తు సంస్థకు అందజేశారని తెలిపారు. అయినా ఫోన్లు ధ్వంసం చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని కవిత ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీసీఎస్ ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పింఛన్ల వ్యవహారంలో సీఎస్పై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఎన్హెచ్ఆర్సీకి వినతి పత్రం అందజేశారు. సీఎస్ జవహర్ రెడ్డి వైఖరితో 33 మంది మరణించారన్న నేతలు వాలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో పింఛన్ల పంపిణీకి ఈసీకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి మధ్య లబ్ధిదారులకు పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపాకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న సీఎస్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని భాజపా ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హామీ ఇచ్చారు. విజయవాడలోని భాజపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదన్నారు. వికసిత్ భారత్తో సహా వికసిత్ ఆంధ్రాను ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని వివరించిన సిద్ధార్థనాథ్ గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైకాపా సర్కార్ విఫలమైందని విమర్శించారు. Unfortunately, in last 5 years, many of the welfare schemes that which were to be given to the poor of Andhra Pradesh never came through. If 22.5 lakh Pradhan Mantri Awas Yojana houses for the poor were sanctioned by Modi ji, only 3 lakh in 5 years have been delivered. That in itself shows there is some design not to implement the central government welfare schemes. It is the commitment of BJP along with the alliance partner and TDP that Amravati will be delivered in coming next 5 years. And I am saying it on the day of Ugadi. Polavaram project will be delivered in next 5 years. TDP-led alliance in Andhra Pradesh, that the Polavaram project is delivered. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్ మరణం చెందారు. గుండెపోటు గురైన ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స చేస్తుండగానే ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ విధుల్లో ఉన్నారు. 1991 బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్ సమర్థ అధికారిగా పేరొందారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆయనే సారథ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పనిచేశారు. రాజీవ్ రతన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం తెలంగాణ పోలీసు విభాగానికి ఆయన విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమెరికాలో నెల క్రితం అపహరణకు గురైన హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. క్లీవ్లాండ్లోని ఓహిలో అబ్దుల్ మహమ్మద్ మృతదేహం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. క్లీవ్లాండ్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న అబ్దుల్ మహమ్మద్ను మార్చి 7న కిడ్నాప్ చేసిన డ్రగ్స్ ముఠా అతడిని విడుదల చేయాలంటే $1200 ఇవ్వాలని డిమాండ్ చేసింది. మార్చి 18న అబ్దుల్ తల్లిదండ్రులు చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సాయం కోరారు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు దర్యాప్తు చేయగా ఓ సరస్సులో యువకుడి మృతదేహం లభించింది. అబ్దుల్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య పోరాటంతో గాజాలో తలెత్తిన మానవతా సంక్షోభం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ మార్చి 25న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతించింది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న రుచిరా మహిళలు, పిల్లలే ఎక్కువ సంఖ్యలో మృతి చెందినట్లు తెలిపారు. సామాన్య పౌరులను ముష్కరులు బందీలుగా చేసుకోవడాన్ని ఏమాత్రం సమర్థించబోమని ఆమె చెప్పారు. బేషరతుగా బందీలను తక్షణమే విడిచిపెట్టాలని కోరిన రుచిరా కాంబోజ్ అవసరాలు, ఇతర అవసరాలు తీర్చేలా మానవతా సాయానికి అవకాశం కల్పించాలన్నారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ పాలస్తీనా ప్రజలకు సురక్షితమైన సరిహద్దులతో కూడిన స్వతంత్ర దేశం ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని, ఆ దిశగా అర్థవంతమైన చర్చలు జరగాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు నవభారత నిర్మాణానికి ఒక మిషన్ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్ పురోగతికి ఈ ఎన్నికలు ఎంతో కీలకమని చెప్పారు. అభివృద్ధి రాకెట్ను మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్, మధ్యప్రదేశ్ బాలాఘాట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని ఇండియా కూటమి రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిందని ఆరోపించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఇండియా కూటమి నేతలు రాముడిని అవమానించారని మండిపడ్డారు. ప్రతిపక్ష కూటమి అవినీతి పరులను కాపాడేందుకు పనిచేస్తోందన్నారు. దేశ భద్రతకు మోదీ గ్యారంటీ ఇస్తుంటే విపక్షాలు తనను దూషిస్తున్నాయని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయగానే ప్రతిపక్ష నేతలు పాకిస్తాన్ భాషలో మాట్లాడటం ప్రారంభించారని విమర్శించారు. మోదీ ఎవరికి భయపడబోరని తేల్చెప్పారు.
इंडी गठबंधन वालों को मोदी को रोकना नहीं है, देश के विकास को रोकना है। इसलिए ये लोग मोदी को गालियां दे रहे हैं, मोदी को धमकियां दे रहे हैं। मैं अपना सब कुछ छोड़कर देश सेवा के मिशन को लेकर चला हूं। मोदी के लिए मेरा भारत ही मेरा परिवार है। जो लोग अपनी तिजोरियां भरने राजनीति में आए हैं, वो मोदी को धमकी न दें। मोदी तो अपनी कमाई भी देश के काम लगा देने की आदत रखता है। मोदी भक्त है महाकाल का। मोदी झुकता है तो या तो जनता जनार्दन के सामने या महाकाल के सामने। ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదని చెప్పారు. డోక్లాంలో కూడా వారిని వెనక్కి పంపామని గుర్తు చేశారు. అసోం లఖింపూర్లో ఎన్నికల ప్రచారం చేసిన అమిత్ షా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. 1962 చైనా ఆక్రమణ సమయంలో అసోం, అరుణాచల్ ప్రదేశ్లకు నెహ్రూ టాటా చెప్పేశారని దుయ్యబట్టారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్తో ఉన్న భారత సరిహద్దులను సంరక్షించి చొరబాట్లు నివారించిందని చెప్పారు. త్వరలో దేశంలో మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అసోం అభివృద్ధి చెందుతుందని అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అసోంకు అన్యాయం చేశాయన్నారు. చొరబాట్లు, వేర్వేరు హింసాత్మక ఉద్యమాల్లో అనేక మంది యువత ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 10 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో శాంతి ఒప్పందాలు కుదిరాయని, 9,000 మంది యువత లొంగిపోయారని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్ ఆయన భార్య ప్రేమలత 10 ఏళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 2014లో కాంగ్రెస్ను వీడిన బీరేంద్ర సింగ్ అప్పట్లో భాజపాలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. హర్యానా హిసార్ నుంచి ఎంపీగా ఉన్న బీరేంద్ర సింగ్ సొంత గూటికి వచ్చినట్లు ఉందని కాంగ్రెస్లో చేరిన తర్వాత తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలని అన్నారు. మోదీ సర్కార్ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీరేంద్ర సింగ్ తెలిపారు. బీరేంద్ర సింగ్ భార్య ప్రేమలత గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ భద్రతను కేంద్ర హోంశాఖ పెంచింది. సార్వత్రిక ఎన్నికల వేళ రాజీవ్ కుమార్కు జెడ్ కేటగిరీ వీఐపీ భద్రతను కల్పించాలని నిర్ణయించింది. సాయుధ బలగాలతో ఆయనకు రక్షణ కల్పించనున్నారు. రాజీవ్ కుమార్ భద్రతను సీఆర్పీఎఫ్కు చెందిన 40 నుంచి 45 మంది వ్యక్తులకు కేంద్ర హోంశాఖ అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన భద్రతకు ముప్పు ఉందని నివేదిక ఇచ్చిన కేంద్ర నిఘా సంస్థలు పటిష్టమైన రక్షణను కల్పించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జెడ్ కేటగిరీ భద్రతను కల్పించినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత 3 సెషన్లలో 865 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 59 పాయింట్ల స్వల్ప నష్టం నమోదు చేసింది. క్రితం ముగింపు కంటే 380 పాయింట్ల ఎగువన 75,124 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. తద్వారా తొలిసారి 75,000 మార్కును అధిగమించింది. తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా సూచీ నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 74,603 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 74,684 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ఆరంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 22,768 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. చివరకు 23 పాయింట్ల నష్టంతో 22,643 వద్ద ముగిసింది.